హలో మూవీ మేట్స్, మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం మామ. ఇది సోనీ లివ్లో అయితే స్ట్రీమింగ్కి వచ్చింది, తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది మామ. ఇది నార్మల్ వెబ్ సిరీస్ అయితే ఏం కాదు, ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అనమాట. డాక్యుమెంటరీ అనే కాదు, మాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇందులో చూపించే సీన్స్ అన్ని కూడా నిజంగా జరిగిందా, లేక వీళ్ళు అలా చూపిస్తున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అది ట్రూత్ లేక సినిమాటిక్ వేలో చూపిస్తున్నారా అన్నది కన్ఫర్మేషన్ అయితే ఉండదు భయ్యా మీకు. అందువల్లే డాక్యుమెంటరీతో పాటు మాక్యుమెంటరీ అని కూడా అంటారు దీన్ని. ఇక కథ విషయానికి వచ్చేస్తే, ఒక అబ్బాయి అయితే ఉంటాడు. ఒక 4 సీరియల్ మర్డర్స్ అయితే జరుగుతాయి అనమాట. అది కూడా ఆ అబ్బాయి చేసినవి. అసలు ఆ అబ్బాయి ఎందుకు ఆ 4గురిని చంపాడు, అసలు ఆ 4గురిని చంపాల్సిన అవసరం వచ్చింది, అసలు నిజంగా ఆ అబ్బాయి చంపాడా లేదా అన్న దాని చుట్టూరే మీకు ఈ కథ నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ వెబ్ సిరీస్ నాకు నచ్చిందా లేదో తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అన్నవి మరీ సినిమాటిక్ వేలో అయితే ఉండవు మామ. ఎక్కువగా ఆ కథలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు ఆ స్టోరీలో ఏం జరిగింది, ఎవరెవరు ఆ కేసుని డీల్ చేశారు, నిజంగా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ ఇంటర్వ్యూస్, ఆ ఇమేజెస్, ఆ సీసీటీవీ ఫుటేజెస్, ఇలాంటివన్నీ చూపిస్తుంటారన్నమాట డాక్యుమెంటరీలో. బట్ ఇందులో ఏంటంటే వాటితో పాటు కూడా అవి చూపిస్తారు. బట్ వాటితో పాటు కూడా మనకి కనెక్ట్ అయ్యే విధంగా, మనకి కొంచెం న్యాచురల్ వేలో చూపించడానికి, సినిమాటిక్ వేలో కూడా వాళ్ళు చెప్తున్న సీన్స్ అన్ని కూడా నిజంగా జరిగినట్టు కొంతమంది యాక్టర్స్తో అయితే చూపించడం జరుగుద్ది. దాని పరంగా మీరు వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతారు మామ. చాలా కొత్తగా అనిపిస్తుంది అది చూపించే విధానం అయితే, నాకు నచ్చింది అది. 6 ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే ప్రజెంట్ చేస్తారు. మరి ఎక్కడ కూడా బోర్ కొట్టే విధంగా అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఆ న్యాచురల్ వేలో చూపిస్తుండడం వల్ల, పక్కన ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉండడం వల్ల ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఆ కేసులో ఏం జరిగింది, అసలు నిజంగా తన ఆ 4గురిని చంపాడా లేదా, చంపితే ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న టెన్షన్, సస్పెన్స్ అయితే చివరి దాకా మెయింటైన్ చేస్తారు మామ. చివరి వరకు ఏం జరిగింది ఏంటన్నది చాలా క్లారిటీగా చూపిస్తారు. అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ గా లాస్ట్ ఎపిసోడ్ లో అయితే ఫ్లాష్ కట్ వేసినట్లు లాస్ట్ 5 minutes లో మొత్తం ఏం జరిగిందో మొత్తం ఒక్కసారిగా చూపిస్తారు అనమాట. ఆ డాక్యుమెంటరీ అంతటినీ కూడా. అది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు, మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసినా సరే అసలు ఏం జరిగింది రా, కరెక్ట్ గా చెప్పండి రా అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. బట్ ఆ ఫ్లాష్ కట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట చూపించడానికి, మీకు అర్థం కావడానికి. ఒకవేళ మీకు ఖచ్చితంగా మీకు డాక్యుమెంటరీ సిరీస్ మీకు నచ్చుతుంది అనుకుంటేనే చూడండి. ఎందుకంటే ఒక నార్మల్ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లాగా అయితే ఉండదు ఇది. డాక్యుమెంటరీ సిరీస్ అనేది ఎక్కువగా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. అవి చూసే ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి మామ. మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఆ కేసు పరంగా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా స్లో ఉంటుంది మామ. మీకు ట్విస్ట్లు, సస్పెన్స్లు, సినిమాటిక్ థ్రిల్లర్స్ టైప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ విధంగా అయితే ఉండదు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినప్పటికీ కూడా డాక్యుమెంటరీ సిరీస్ కాబట్టి డాక్యుమెంటరీ పరంగానే ఉంటుంది. సో దాని పరంగా చూసుకుంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అంతకు మించి అయితే నాకు ఏం నెగిటివ్ గా కనిపించలేదు. ఎందుకంటే ఉన్నదంతా కూడా డాక్యుమెంటరీ సిరీస్ కాబట్టి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే మీకు డాక్యుమెంటరీ సిరీస్ ఇష్టం, చూడగలము డాక్యుమెంటరీ పరంగా అనుకుంటే చూడండి, లేదనుకుంటే పక్కన పెట్టండి. నేను ఈ వెబ్ సిరీస్ ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5 అయితే ఇస్తాను. కేసు పరంగా వాళ్ళు చూపించిన విధానం, ఆ టెక్నికల్ పరంగా కానీ, ఆ డాక్యుమెంటరీని సెట్ చేసుకున్న విధానం ప్రకారం బాగుంటుంది భయ్య. గివ్ ఇట్ ఏ ట్రై, చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, లైట్ గా రొమాన్స్ సీన్స్ ఉంటాయి. బట్ స్కిప్ చేసేచ్చు, అవి ఫ్యామిలీతో చూడొచ్చు, స్కిప్ చేసేచ్చు అనమాట. మధ్యలో మీరు చూద్దాం అనుకుంటే చూడండి. సోనీ లివ్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి మామ, షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.